హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ప్రమదలేఖనం సీజన్ 2 పార్ట్ 19. నేను శ్రీధర్ గారిని చూడటానికి వస్తే అనుకోకుండా నువ్వు కనిపించావు. సో హ్యాపీ. నేను సరిగ్గా సమయానికి కనిపించావు ప్రమద. నాకు నువ్వు అన్న మిత్ర మాటలకి అర్థం కానట్లుగా చూస్తుంది ఆమె వైపు. నువ్వు ఇప్పటి వరకు ఏం జాబ్ చేశావు? అంటే నేను చిన్న బట్టల షాప్లో పనిచేస్తూ ఉంటాను. అవును, నాకు బాగా గుర్తు. అంతకు ముందు కూడా నువ్వు హైదరాబాద్లో అదే చేసేదానివని నాకు గుర్తు అంటూ ఆమె వైపు చూస్తుంది. అవును మేడం. సో నీకు ఈ బట్టల వ్యాపారం మీద, ఆ బిజినెస్ మీద మంచి గ్రిప్ ఉంది కదూ? అంటూ అయోమయంగానే తల ఊపుతుంది. అందుకే సరిగ్గా సమయానికి కనిపించావు అని చెప్పాను. నా కొడుకు కొత్తగా టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. రీసెంట్గా ఒక షాపింగ్ మాల్ కూడా ఓపెన్ చేశాడు. మాకు అందులో వర్క్ చేయడానికి నమ్మకమైన వాళ్ళు కావాలి. నువ్వైతే మేము ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నా కళ్ళు మూసుకొని మాల్ నీకు అప్పగించి వెళ్ళవచ్చు. నాతో పాటు బెంగళూరు రా, మా దగ్గరే వర్క్ చేద్దు కానీ. ఆమె ప్రపోజల్కి షాక్ అవుతుంది ప్రమద. వెళ్ళాలని ఉన్నా వద్దు అని కూడా అనిపిస్తుంటే ఆలోచనలో పడిపోతుంది ప్రమద. శ్రీధర్ దంపతులు ఆలోచనలో ఉన్న ప్రమదం చూసి కంగారుగా చూస్తూ ఉంటారు. ఒప్పుకుంటుందో లేదో అని టెన్షన్గా మిత్రవైపు చూస్తారు. కంగారు పడకండి, నేను చూసుకుంటాను అంటూ కళ్ళతోనే సైగ చేసింది మిత్ర. అమ్మనికి తన దూరంగా ఉంటేనే బెటర్ అని ఆలోచించుకొని, క్షమించండి మేడం, నేను రాలేను అన్న ప్రమద మాటలకి నీరు కారిపోతారు శ్రీధర్ దంపతులు. నాకు తెలిసి నువ్వు ఇలాగే అంటావు అని అంటూ మనసులోనే నవ్వుకుంటుంది మిత్ర. ఇలారా అంటూ చేయి చాచి ప్రమదని ప్రేమగా పిలుస్తుంది మిత్ర. ఆమె ప్రేమకు మెల్ట్ అయ్యి తెలియకుండానే ఆమె వైపు అడుగులు పడతాయి. మిత్ర ప్రక్కన కూర్చుంటుంది. నీతో ఒక విషయం చెప్పాలి. ఏమిటన్నట్లుగా చూస్తుంది. నువ్వు కాపాడిన ప్రాణం మరోసారి ప్రమాదంలో పడి చావు అంచుల వరకు వెళ్ళి బ్రతికి వచ్చింది. ఆ ప్రమాదం అనుకోకుండా నీ వల్లనే జరిగింది. తెలియకుండానే దానికి కారణం నువ్వయ్యావు. ఆ మాటలు విని అక్కడ ఉన్న ముగ్గురు షాక్ అవుతారు. ఇది వాళ్ళకి తెలియని విషయం. ప్రమదకైతే గట్టి షాకే తగులుతుంది. నా వల్ల అమన్ గారు ప్రమాదంలో పడటం ఏమిటి మేడం అంటుంది వణుకుతున్న గొంతుతో బాధని గొంతులోనే అదిమి పెట్టి. ఒక గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదంలో ఉన్న వీడియో సృష్టించి అమన్ ఎలా బయటకు రప్పించాడో, ఎలా వైజాగ్ సమీపంలో యాక్సిడెంట్ చేశారో అంతా చెప్తుంది. అంతా విన్న ప్రమద గట్టిగా ఏడ్చేస్తుంది. అప్పటిదాకా ఆపిన బాధని ఇక ఆపలేకపోతుంది. తన వలనే అమన్ ప్రమాదానికి గురయ్యాడు, గతం మర్చిపోయి ఇన్ని రోజులు ఇలా బ్రతికాడు అన్న ఊహని ఆమె తట్టుకోలేకపోతుంది. ఏడుస్తున్న ప్రమదని అతి కష్టం మీద కంట్రోల్ చేస్తుంది మిత్ర. నువ్వు బాధపడాలని నేను ఈ విషయం నీకు చెప్పలేదు. వాళ్ళ టార్గెట్ నా కొడుకు మాత్రమే కాదు, నువ్వు కూడా. నువ్వు జాగ్రత్తగా ఉంటావని నీకు అసలు విషయం చెప్పాను. అంతేకాదు, నువ్వు నాకు దగ్గరగా ఉంటే నా కొడుకును కాపాడి నువ్వు సేఫ్గానే ఉన్నావు అని నాకు కూడా ప్రశాంతంగా అనిపిస్తుంది. నా కొడుకు ప్రమాదంలో ఉన్నా, ఇంకా కష్టంలో ఉన్న ప్రతిసారి నువ్వే తనను కాపాడుతున్నావు. వాడు గతం మర్చి శ్రీధర్ గారి చెంతకు చేరాడు. నా అంచనా నిజమైతే వాడు ఇక్కడికి వచ్చినప్పుడు వాడి కష్టంలో నువ్వు తోడుగా ఉండి ఉండాలి. కానీ నువ్వు రీసెంట్గా ఇక్కడ జాయిన్ అయ్యావు అంటున్నావు. అయినా నా నమ్మకం గట్టిది. వాడు ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు ఈ చుట్టుపక్కలే ఉండి ఉంటావు. అందుకే వాడు అంత కష్టంలో కూడా ఇక్కడ క్షేమంగా ఉన్నాడు. నిన్ను ఇక్కడి నుండి నాతో రమ్మంటానికి రెండే కారణాలు. ఒకటి, నువ్వు ప్రమాదంలో పడకుండా ఉంటావు క్షేమంగా అక్కడికి వస్తే. రెండు, నువ్వు నా కొడుకు చుట్టుపక్కల ఉంటే అనుక్షణం గండాలతో పోరాడి నా కొడుకు క్షేమంగా ఉంటాడని నా బలమైన నమ్మకం అంటూ తను చెప్పడం ముగించి ప్రమద వైపు అమాయకంగా చూస్తుంది మిత్ర, తనని ఎక్కడికక్కడ పూర్తిగా లాక్ చేసి. మిత్ర ఎనాలిసిస్కి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది ప్రమద. మిత్ర ఆ మాటలు ఊరికే చెప్పలేదు. తన నమ్మకం కూడా అదే. ఎందుకంటే ఆమెకు ప్రమాదం వచ్చిన 2 సార్లు ప్రమద తనకి సపోర్టుగా ఉంది. ఆమెకి అలా ఆ నమ్మకం ఏర్పడింది. ఇప్పుడు దాన్నే ప్రమద మీద ప్రయోగించి ఆమెను సెంటిమెంటల్గా లాక్ చేసింది. ప్రమద ఆలోచనలో పడుతుంది. నిజమే, ఆయన కష్టం వచ్చిన 2 సార్లు నేను ఆయనకు తోడుగా ఉన్నాను.
నిజంగానే నేను దగ్గరగా ఉంటే ఆయనకేమీ కాదా అనుకుంటూ ఉంటుంది. మిత్ర తెలివికి శ్రీధర్ దంపతులు ఆశ్చర్యపోతారు. అమ్మనంటే ప్రమదకి ప్రాణం. ఈ ప్లాన్ తప్పకుండా వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది వాళ్ళకి. చెప్పు ప్రమద అన్న మిత్ర మాటలకి ఆలోచనల నుండి బయటకు వస్తుంది ఆమె. అది కాదు మేడం, నేను సార్ దగ్గర ఉంటే ప్రమాదం రాదు అనుకోవడం మీ ఆలోచన మేడం, అంతే అంటుంది తడబడుతూ. నా మాట విను ప్రమద అంటూ తన చేతులు పట్టుకుంటుంది మిత్ర. నా కొడుకు ఎప్పుడూ క్షేమంగా ఉండాలి అని ఒక తల్లిగా నేను కోరుకుంటాను. నువ్వు పక్కన ఉంటే వాడికి ఏమీ కాదు అన్నది నా నమ్మకం. నువ్వు ఇక్కడ చేసే జాబ్ ఏదో అక్కడే చెయ్యి. మనసుకు కష్టంగా ఉన్నా, మనసులో తన కొడుక్కి ఏమీ కాకూడదు అని దేవుణ్ణి తలుచుకొని ఒక మాట అంటుంది మిత్ర. నా నమ్మకం నాది, కాదు అనకు ప్రమద. నువ్వు నా కొడుకు పక్కన లేకపోతే నా కొడుకు మరలా ఏమైనా అయితే అంటుంది. అమ్మనకు మరలా ప్రమాదం అన్న మాటని వినలేని ప్రమద కోపంగా మేడం అంటుంది కన్నీళ్లతో మిత్ర వైపు చూస్తూ. ప్రమద కోపం చూసిన మిత్రకి కొడుకు మీద ఆమెకి ఎంత ప్రేమ ఉందో మరోసారి అర్థమవుతుంది. తను ఏం చేసిందో, ఎవరి మీద కోప్పడిందో వెంటనే రియలైజ్ అయిన తర్వాత ప్రమద నన్ను క్షమించండి మేడం అంటూ మిత్రని క్షమాపణ అడుగుతుంది. పర్వాలేదు, నేను నా భయం కొద్దీ చెప్పాను తప్ప నా కొడుకు ఆపద కలగాలని నేను కోరుకోను. నీకు ఆ మాత్రం అభిమానం ఉండటం సహజం. ఎంతైనా నువ్వు కాపాడిన ప్రాణం కదా, నీ ప్రాణాలు అడ్డుపెట్టి మరీ కాపాడావు. హమ్మయ్య, నన్ను తప్పుగా అర్థం చేసుకోలేదు అనుకుంటుంది ప్రశాంతంగా. ప్రమద వస్తావు కదూ నాతోటి అంటూ అడుగుతుంది బేలగా మొహం పెట్టి మిత్ర. మిత్ర ఇంత చెప్పిన తర్వాత ఆమెకు అనిపిస్తుంది మిత్ర చెప్పిన మాటల్లో నిజం ఉందని. తన పక్కన ఉంటే అమ్మనికి ఏమీ కాదు అని నమ్మకం కలుగుతుంది ప్రమదకి. దానికి రుజువు అమ్మనికి ప్రమాదం కలిగిన 2 సార్లు తన అమ్మనికి సపోర్ట్గా నిలబడటం. అమ్మనికి సంబంధించిన ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోదలుచుకోలేదు ప్రమద. అది చిన్న విషయమైనా ఇంకా పెద్ద విషయమైనా. అందుకే తన దగ్గరలో ఉంటే అమ్మనికి ఏమీ కాదు అనే నమ్మకం నిజమైతే తనకి జీవితానికి అంతకన్నా కావాల్సింది ఏదీ లేదు. అమ్మని చిరునవ్వు తప్ప అమూల్యమైనది ఆమెకి వేరొకటి లేదు. అదే ఆమెకు విలువైన మూలధనం. ఏముంది, తను ఇక్కడ ఉన్నా అక్కడ ఉన్నా చేసేది అదే జాబ్. కాకపోతే అక్కడ ఉంటే 2 ఉపయోగాలు. ఒకటి, వాళ్ళ నమ్మకం ప్రకారం అమ్మనికి దగ్గరగా ఉంటే అతను క్షేమంగా ఉండడం. 2, అమ్మని కళ్ళారా చూసుకుంటూ అతని చిరునవ్వుని హృదయపొరల్లో దాచుకొని తన మిగిలిన జీవితాన్ని గడిపేయడం. ఇదంతా ఆలోచించుకొని కళ్ళు తుడుచుకొని నేను మీతో వస్తే సార్ హ్యాపీగా ఉంటారు, ఆయనకి ఏమీ కాదు అన్నది మీ నమ్మకం అయితే నేను మీతో తప్పకుండా బెంగళూరు వస్తాను మేడం. ప్రమద మాటలు విని శ్రీధర్ దంపతులు ఇంకా మిత్ర ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతారు. శ్రీధర్ దంపతులకు క్షణం పాటు బాధగా అనిపిస్తుంది ప్రమద తన వదిలి వెళ్ళిపోతుంది అని. కానీ అంతలోనే సర్దుకుంటారు. ఆమె జీవితం బాగుండాలి అని, ఇద్దరూ కలవాలి అంటే, అమ్మకి గతం గుర్తుకు రావాలంటే ప్రమద అతనికి దగ్గరగానే ఉండాలని మనసుకు సర్ది చెప్పుకుంటారు. చాలా థ్యాంక్స్ రా, నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తాను, మనం బయలుదేరదాం ఈరోజు. ఇంత తొందరగానా అంటూ షాక్ అవుతుంది ప్రమద. అవునుమా, మనం ఎంత తొందరగా వెళ్తే అంత మంచిది అని చెప్పడంతో సరే అంటుంది ఏమీ అనలేక ప్రమద. కానీ ఫ్లైట్ ఎందుకు మేడం, నేను ఎప్పుడు ఎక్కలేదు, నాకు ఫ్లైట్ ప్రయాణం ఎందుకు, మీరు అందులో వెళ్ళండి, నేను ఈరోజు రాత్రికి బస్సులో వచ్చేస్తాను. ఆ మాట విన్న మిత్ర కోపం వచ్చేస్తుంది. ఆత్మగౌరవానికి ఏమీ తక్కువ లేదు మేడం గారికి అనుకుంటూ మనసులోనే తిట్టుకుంటుంది. మెల్లగా తమాయించుకుంటుంది. వద్దు ప్రమద, నేను నిన్ను ఇప్పుడు వదిలి వెళ్ళలేను. అసలే 6 నెలల నుండి వెతుకుతుంటే ఇప్పుడు కనిపించావు. ఇప్పుడు వదిలితే మరలా ఎక్కడికైనా వెళ్ళిపోతే. ఆమె మాటలు విని ప్రమద ఆశ్చర్యపోతుంది. ఆమె మాటల్లో తన తన మీద అభిమానం కనిపిస్తుంటే చిన్నగా నవ్వుతుంది. వచ్చినప్పటి నుండి ఇప్పటికి నవ్వావు కోడలా, ఎంత అందంగా ఉంది నీ స్మైల్. ఈ చిరునవ్వు చూసి నా కొడుకు నీకు పడిపోయి ఉంటాడు అనుకుంటుంది మనసులోనే మిత్ర. సరే మేడం, మీతోనే వస్తానులే, కానీ నేను మీ ఇంటికి దగ్గరలో బయట ఎక్కడైనా ఉంటాను, ఏదో ఒకటి మెలికి పెడతావే అనుకుంటూ. వద్దు, నువ్వు మా అవుట్ హౌస్లోనే ఉండాలి, అంతే, ఇది ఫిక్స్. నువ్వు నా కొడుకు దగ్గరగా ఉండాలి అన్నానుగా. ఒక తల్లి సెంటిమెంట్ నీకు అర్థం కావడం లేదా ప్రమద అంటుంది బాధగా మొహం పెట్టి. ఆమె నీకు బాధ పెట్టడం ఇష్టం లేక సరే మేడం మీ ఇష్టం,
మీకు నచ్చినట్లుగా ఫ్లైట్‌లోనే వస్తాను అన్నాను. ఇంకా మీ ఔట్ హౌస్‌లో ఉండడానికి ఒప్పుకున్నాను. మీరు కూడా నా విన్నపాన్ని ఒకటి మన్నించాలి మేడం అంటుంది మిత్ర వైపు చూస్తూ. ఈ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.